నువ్వు కూడా మా కుటుంబంలో ఒకదానివి కావాలనేది నా కోరిక. మాతో పాటే ఉండిపో. నాకు తెలుసు, మీలో ఎవరైనా కొత్త పని ప్రారంభించే ముందు పెరుగులో చక్కెర తినడం ఆనవాయితీ. ఈ జంగ్లీ అంకుల్ నిజంగానే నాకు నాన్న? నేను నిజం చెప్తున్నాను. ఈ రోజు వరకు నువ్వు భరిస్తూ వచ్చిన అన్ని బాధలు నేను దూరం చేస్తాను. నేను కృష్ణ కోసం వచ్చాను. గంగా నీకు దూరంగా ఉండటం నాకు అలవాటైపోయింది. ఈ రోజు నేను కృష్ణని తీసుకెళ్తాను. నన్ను నువ్వు ఆపలేవు. చతుర్వేదిల రక్తం ప్రవహిస్తోంది తన శరీరంలో. ఇక నేను ఇక్కడి నుంచి నా చిన్న కూతుర్ని తీసుకెళ్లే తీర్తాను. 14 లక్షలు, 15 లక్షలు. గంగక్క, అక్క నువ్వు తొందరగా బయటికి పద. చూడు అక్కడేం జరుగుతుందో. కరుణ, నేను చెప్పాను కదా, నేను మన ఇల్లు అమ్ముడుపోతుంటే చూడలేనని. ఒకసారి ఫైనల్ అయిపోయిందంటే సైన్ చేయడానికి బయటకు వస్తాను. అక్క, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. విషయం వేరే ఉంది. పద, నువ్వు ముందు బయటకొచ్చి చూడు. ఏమైంది? ప్లీజ్. ఏమైంది కరుణ? 16 లక్షలు, 16 లక్షలు, 16 లక్షలు, 16 లక్షలు ఒకటోసారి, 16 లక్షలు రెండోసారి, 18 లక్షలు. సార్ 18 లక్షలు అన్నారు. 18 లక్షలు ఒకటోసారి, 18 లక్షలు రెండోసారి, 20 లక్షలు, 20 లక్షలు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. 20 లక్షలు ముందుకు వెళ్తోంది. 24 లక్షలు, 24 లక్షలు. చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. 24 లక్షలు. ఆ సార్ 24 లక్షలు అన్నారు. చాలా బాగుంది. 24 లక్షలు, 24 లక్షలు ఒకటోసారి, 24 లక్షలు రెండోసారి, 24 లక్షలు, 30 లక్షలు, 30 లక్షలు. 30 లక్షలు, 30 లక్షలు ఒకటోసారి, 30 లక్షలు రెండోసారి, 30 లక్షలు మూడోసారి. మేడం, మీరు అందరికంటే ఎక్కువ చెప్పారు, అందుకని ఇక ఈ ఇల్లు మీదే. మేడం కాదు, కాంతం చతుర్వేది నా పేరు. చూసావా గంగా, ఈ ఇల్లు కూడా చతుర్వేది కుటుంబానికే సొంతమైంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.